నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి కొండపల్లి వ్యాఖ్యలను ఖండించిన చిన్న శ్రీను. పేదలకు అందే వైద్యాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చడం శోచనీయమని వ్యాఖ్య. పార్వతీపురంలో పంచాయతీ సర్పంచులతో సమీక్షించిన కలెక్టర్ ప్రభాకర్. ప్రతి పల్లెను ప్లాస్టిక్ రహితంగా మార్చాల్సిన బాధ్యత సర్పంచులదేనని స్పష్టీకరణ. విజయనగరంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించిన పిఎస్సిఎల్ ఉద్యోగులు. ఈ నెల 29న బెజవాడలో జరిగే మహాధర్నాలో ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు. ప్రజల సాక్షిగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిన్న నిర్వహించిన ప్రజా ఉద్యమం విజయవంతమైందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు మధ్య శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరిసహస్ర రేజింగ్ ప్యాలెస్లో చిన్న శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత విద్య, వైద్యం పొందే హక్కు ప్రజలకు ఉందని, అటువంటి విద్యను కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుంటే ప్రతిపక్షంగా వైసీపీ చూస్తూ ఊరుకోబదని హెచ్చరించారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రజలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి సంతకాలు చేసి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారన్నారు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేసిన అవగాహన రాహిత్యపు వ్యాఖ్యలు బాధాకరమన్నారు. పేద ప్రజలకు ఉపయోగపడే వైద్యాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చడం శోచనీయమన్నారు. మంత్రి స్వయంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విషయం మరిచి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలిస్తున్నామన్న మంత్రి మాటలు అసత్యాలని తేల్చి చెప్పారు. ఏదన్నా మాట్లాడే ముందు విషయంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయాలని, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి నిన్నటి రోజునే కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిన్నటి రోజున జిల్లా స్థాయిలో, ముఖ్యంగా జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ నుంచి మరి కంజకాఫీసర్ కోవుల మీదుగా గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలకు ఉన్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాం. మరి మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజుని పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో, ముఖ్యంగా విద్యార్థులు కానీ, లేదు తటస్థులు కానీ, మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజుని. మరి పత్రికా సమక్షం సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు, మీడియా సాక్షిగా. నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజల పక్షాన ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు చేసి, ప్రజలను ఆలోచింపచేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులు ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు. దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగంటి వీరభద్రసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి దాంట్లో శాసనమండలి సభ్యులు, మా శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి, ప్రజలకి
ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా ఈ విద్య వైద్యం, ముఖ్యంగా మెడికల్ విద్య వైద్యం ఇక ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేసేద్దాం అన్న మూడ్లో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం మరి ఇవాళ దాన్ని ఈ కాలేజీల్ని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారన్న విషయం అర్థమవుతా ఉంది. కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుంది. వారు తీసుకున్నంత పెద్ద ఎత్తున ప్రజాసంఘం మంచి కార్యక్రమం మన కార్యకర్తలు మన కేడర్లో కూడా వ్యతిరేకత కలుగుతూ ఉంది. మన కూటమిలో కూడా దీని మీద మిశ్రమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. మరి వారి మాటల్లో కూడా అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా రేపు ఈ సేకరించిన సంతకాలతో 18వ తారీఖుని మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది. దాని నిరసనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు. వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణిస్తూ ఉంటాను. ముఖ్యంగా వారి నుంచి ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే. మెడికల్ విద్యని, వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు. వారు చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ అనేది మీరు వైద్యం కానీ విద్య కానీ ఉండకూడదు, ప్రభుత్వాలు నడపాలి, ప్రభుత్వం ద్వారా వెళ్ళాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరణిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో చూడండి ఎంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు. అంటే వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా వారు చాలా సంతోషం. వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, చాలా సంతోషం. కానీ వారు దాన్నే ఆవహించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామన్న మాటను మర్చిపోయి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా వారి సంక్షేమమైన అభివృద్ధి అయినా, వారి కుటుంబం వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం ద్వారానే వెళ్ళాలనే ఆలోచన చేస్తారు. ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ప్రభుత్వం చదివించింది కాబట్టే పేదవాళ్ళు కూడా ఈ రోజు కూడా చాలామంది ఇవాళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు, అనేక మంది విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి స్థానాలు ఉన్నారు, ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే అవన్నీ ప్రభుత్వాలు ఆ రోజు ఆదుకోబట్టే, ప్రభుత్వాలకు ఆ మంచి ఆలోచన రాబట్టే ఆ నాయకులకి. ఇక వైద్యంకి వచ్చేసరికి ఇవాళ మెడికల్ కళాశాలలు పెడుతున్నాము అంటే మెడికల్ కళాశాల ద్వారా ఒక 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది, దాంట్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది. ఒక పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇగో నాకు అర్జెంటుగా ఇక్కడే హాస్పిటల్ ఉంది, పరిగెట్టి వెళ్ళిపోదాంలే, నన్ను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, నాకు ప్రభుత్వ వైద్యం ఉందనే ఆలోచన వస్తుంది తప్ప నువ్వు ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు? మీ పక్కనున్న మీ పార్లమెంట్ సభ్యుడున్న సాక్షాత్ మీ పార్లమెంట్ సభ్యుడిది వారే దానికి నిర్వహిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులే. వారు గీతం మెడికల్ కాలేజ్ వెళ్ళండి, అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి, అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి. మీరు వచ్చి సవాళ్ళు అంటారు, ఏదో చెప్తారు. ఎందుకు మీతో సవాలు? మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని, పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ, ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టారనేది మాకు అర్థమవుతుంది. చాలా దురదృష్టకరం. మీలాంటి సవాళ్ళు ఇవన్నీ కూడా నేనేదో చెప్పేస్తాను. ఏంటి మీరు చెప్తారు? ఏంటి మీకు అవగాహన ఉంది? అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే మీకు అవగాహన ఉంటే ఒకసారి కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళండి. సుమారుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీహెచ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు దాని ద్వారా బాబడు. అంటే మీరు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న డాక్టర్లు అందరూ కూడా లేదా ప్రభుత్వాలు ఇంక పని చేయవు, ఇంకా ప్రభుత్వం అంతా ప్రైవేట్ పరం చేసేద్దాం. ఇవాళ విజయనగరంలో మన జనరల్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు జీజీహెచ్ హాస్పిటల్ దేని కింద ఉంది? మెడికల్ కాలేజ్ కింద ఉంది. జీజీహెచ్ హాస్పిటల్కి ముందు ఎవరు ఉండేది? గవర్నమెంట్ హాస్పిటల్. ఎంత ఉండేది? సుమారు 1000 నుంచి 800 నుంచి 1000 ఓపీ ఉండేది. ఇది కాక కోస హాస్పిటల్ సపరేట్గా ఉండేది. ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఎంత ఉంటుందో అంతకన్నా డబుల్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పేదవాడికి ఎక్కడ వైద్యం కావాలా, మధ్యతరగతి కుటుంబానికి ఎక్కడ వైద్యం కావాలా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు,
ఇవాళ ఏదైనా చిన్న విషయం మా దృష్టికి వస్తే ఆనాడు మేము ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రతి సహాయ సహకారాలు ఇచ్చి మంచి డాక్టర్స్ వాళ్ళు సూపర్ స్పెషల్ డాక్టర్స్ మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాము, మేము ప్రైవేట్ ఇచ్చేస్తాం, సీట్లు తగ్గిపోవు, ఎందుకు ఇలాంటి మాటలనే చెప్తారు? ఒకసారి ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళిన తర్వాత మీ విధానం ఏముంటుంది, మీ చేతిలో ఏముంటుంది? ఇందులో కొత్తగా ఏంటి ఇంక మళ్ళీ చెప్తారు మీరే కట్టేస్తారంట, మీరే జీతాలు ఇస్తారంట, నడపడం మాత్రం నడుపుతాడంట. ఇది ఇంకా చాలా విచిత్రం కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరెందుకు చేస్తారు? ముఖ్యమంత్రులు ఎందుకు, మంత్రులు ఎందుకు, ఈ ప్రభుత్వంలో అధికారులు ఎందుకు, ఐఏఎస్లు ఆఫీసులు ఎందుకు, లేదా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎందుకు? ఇంకా రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు అవసరం లేదు, ప్రభుత్వ డాక్టర్లతో పని లేదు. మీరు చెప్తున్న క్లారిఫికేషన్ అసలు ఏమైనా ఉందా? ఎందుకు ఇలాంటి మాటలు చెప్తారు మీరు? దీనికి వచ్చి మీరు రండి చర్చి, ఏంటి మీకు అవగాహన ఉందని చర్చికి రావడానికి? మీ అవగాహన మాకు మీరు చెప్పారు. మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక రాజకీయ నేపథ్య కుటుంబంలో మీకున్న వాళ్ళు మీరు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తున్నారు పేదవాడి వైద్యాన్ని. అప్పుడు అర్థమైపోయింది మీ ప్రాధాన్యత ఏంటనేది. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తారు. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తే నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే చాలు నాకు వైద్యం జరిగిపోద్ది అనే భావన నుంచి ఇవాళ ఎక్కడ కార్పొరేట్ వైద్యం అనేది ఇవాళ మీరు పెట్టింది ఏంటి? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వైద్యం చేయిస్తుంది, అది ఎంత ఖరీదైనా నీకు అవకాశం ఉంటే కార్పొరేట్లో కూడా చేసుకోమని, హాస్పిటల్లో కూడా. ఇవాళ కొత్తగా మీరు పీపీపీ పెట్టేదో కొత్తగా విధానం తెచ్చినట్టు చెప్తారేంటి? మేము కూడా ఆ రోజు చెప్పాం. ఆ రోజు లేదా ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యం అపోలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికవర్కి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కదా. కానీ ఎవరు దాన్ని డబ్బు పే చేసేది? ప్రభుత్వం. ఏమైనా తక్షణంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా వాడికి ఎక్కడ వాడి ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం తీసుకున్నాను. రాజశేఖర తీసుకున్నారు. అనంత మాత్రాన ప్రభుత్వం డబ్బు హాస్పిటల్స్ చెల్లించిన మాత్రం అది ప్రైవేటేషన్ కాదే. మీరు వాళ్ళు కొత్తగా ప్రైవేటేషన్ అని చెప్తారండి. మళ్ళీ ఇదేదో ప్రైవేటేషన్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ప్రభుత్వమే కట్టేస్తుంది. ఇదో కొత్త రకం దోపిడీ. మీరే కట్టేయడం ఏంటి? మీరే అన్నీ చేయడం ఏంటి? మీరు వచ్చి రన్ చేయని చెప్పడం ఏంటి? ప్రభుత్వంలో మనకేమో అంత వ్యవస్థ లేదా? మనకు అంత సత్తా లేదా? మీరు నడపగలిగే అంత మీదే ప్రభుత్వం అధికారులు లేరా? ఏ అధికారులు కదా. ఇవాళ ఎవరైతే మెడికల్ కళాశాలలో ఆ రోజు వాళ్ళే కదా ఉన్నారు. ఇన్ని పెయిడ్ మెడికల్ కళాశాలలు వెళ్ళి రాష్ట్రాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనిది తీసుకొచ్చారు, శాంక్షన్ తీసుకొచ్చారు జగన్మోహన్ నాయకత్వంలో. 17 మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఒకేసారి రావడం అనేది ఉమ్మడి రాష్ట్రం కాదు, విడిపోయిన రాష్ట్రం కొత్త ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందా? తెచ్చారంటే ఇవన్నీ ఎలా చేశారు? ఆ రోజు మాకు చిత్తశుద్ధి. కాబట్టి ఇప్పుడు మంత్రి గారు ఏదైనా వివరణ ఇచ్చేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఈ ప్రాంత పరిస్థితులేంటి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలేంటి, మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అది మాట్లాడడం మాని మీరు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి. మీరే చెప్పారు జీడిపి వచ్చి తక్కువ అండి అని. జీడిపి తక్కువ అంటే ప్రైవేట్ దగ్గరికి వెళ్తే వైద్యం చేస్తాడా? ప్రైవేట్ ఆక్షన్ పడతాడు. ఆక్షన్ ప్రైవేట్ ఎందుకు చేయాలి? అన్ని నువ్వే కడితే ప్రైవేట్ ఎందుకు చేయాలి? నేను మెడికల్ కళాశాల మేము ప్రారంభించాం కదా, వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్సే కదా వచ్చారు, ప్రిన్సిపాల్స్ కానీ డాక్టర్స్ కానీ అందరూ ఉన్నారు. వాళ్ళు చేయలేదా? ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఎంసీ సీట్లు కూడా పీ సీట్లు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు పీ సీట్లు కూడా వచ్చాయి కదా. కూడా ఇంతకన్నా ఏం మార్పు వస్తుంది? వాళ్ళు చేస్తే ఎవరు రాకుండా వాళ్ళు శుభ్రంగా అమ్ముకుంటారు, వ్యాపారం చేస్తారు, మీకు వెనకాతల నుంచి ముడుపులు ముడతాయి. అది మీరు చెప్పరు. కాబట్టి ఏదైతే వారు చెప్పిన వారు వచ్చి మేము 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని చెప్పారు. పాపం గౌరవ మంత్రి గారికి ఒకసారి నేను వారికి మీ ద్వారా తెలియజేస్తాను. నవంబర్ నెలలో 13 శాఖలకి 7వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జీతాలు పడ్డాయన్న విషయాన్ని వారికి ఒకసారి గుర్తెలుస్తున్నాం మీ ద్వారా. మీరు 1వ తారీఖున జీతాలు ఇవ్వడం అనేది 6 నెలల కాలంగా జరిగింది. తర్వాత నుంచి టీచర్లు వచ్చేవారో ఒక టీచర్ వచ్చి 1వ తారీఖు జీతం అన్న ఏంటని సోషల్ మీడియా రాగానే పక్కనే చదువుకున్నారు. అమ్మమ్మ ఈ టీచర్లు అయితే ఒప్పుకోరు, ఈ సంగతి పర్వాలేదని. ఇంకా తర్వాత నుంచి మీరు ఎప్పటి నుంచి జీతాలు ఇస్తారో ప్రభుత్వ ఉద్యోగులు తెలుస్తున్నాయి, నేను చెప్పక్కర్లేదు. కానీ మీరు నిన్న అంశం ఎత్తారు కాబట్టి మళ్ళీ ప్రత్యేకించి మీకు చెప్తున్నాను. మీకు కాగితం కూడా ఇస్తాను, ఆయన కూడా వెరిఫై చేసుకోమండి. ఇక్కడ ఆయన దగ్గర కూడా మా ఓఎస్డి, మా పిఆర్ఎం డిపార్ట్మెంట్ ఆయన ఓఎస్డి మీకు ఎప్పుడు జీతం పడింది అడిగి చెప్తారండి. 7వ తారీఖు నుంచి 10వ తారీఖు ఓఎస్డికి 7వ తారీఖు నుంచి 10వ తారీఖుకి ఇగో నేను చెప్పిన 13 శాఖలకి నేను డిపార్ట్మెంట్ కూడా చెప్తాను. ఎందుకంటే పర్టికులర్ వెరిఫై చేసుకుంటున్నాను. నీకెప్పుడు జీతం పడి నీకెప్పుడు జీతం పడిందండి. ఇందులో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ మా దగ్గర తెల్లారలేసి ఉంటారు వాళ్ళు. నీకు జీతం పడిందా? పడలేదు సార్. ఎప్పుడు పడింది? నా దగ్గరకు వచ్చారు 10వ తారీఖున వచ్చి, సార్ మీరు అడిగారు కదా మనం ఇప్పుడు పడిందని అన్నాడు. ఎప్పుడు ఇవాళ తారీఖు ఎంత? 10వ తారీఖు. ఆయనతోనే చెప్పించాను. నా 10వ తారీఖు పడిందని జీతం అని. ఇరిగేషను, అగ్రికల్చర్లు, ఎక్సైజ్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, ఇంకా రిమైనింగ్ చిన్న డిపార్ట్మెంట్స్ అని నీ మేజర్ డిపార్ట్మెంట్స్ చెప్పాను. 1వ తారీఖు జీతం పడిపోతుందని మీరు మంత్రిగా మీరు చెప్తున్నారంటే నేను మేమనాలో నాకు అర్థం కాలే. మీరు మంత్రి అని ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మీరు ఒక్క నిమిషం ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఒక ఫోన్ కాల్ కొడితే ఈ సంవత్సరం ఈ నెల ఏ డిపార్ట్మెంట్కి ఎంత శాలరీస్ ఇచ్చామని అడిగి చెప్తారు. అంటే నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు కూడా మరొకసారి చేస్తున్నాను. మీకు
మీ అధికారులకి ప్రజాప్రతినిధులకి పూర్తిగా సమన్వయం లేదు, మీకు కట్ అయిపోయింది. దానికి కారణమే మీరు మాట్లాడుతున్న మాటలు. ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఉపాధి హామీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం ద్వారా చట్టానికి తూట్లు పొడుస్తుందని విమర్శించారు. వికసిత్ భారత్, గ్రామ వికసిత్ భారత్, గ్యారంటీ రోజ్గర్ వంటి పేర్ల మార్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. గతంలో కార్మికులకు ఇచ్చే రవాణా ఛార్జీలు, పనిమిట్ల ఖర్చులు, 14 రోజుల్లో వేతన చెల్లింపులు, 15 రోజుల్లో పని కల్పించే హక్కులు ప్రస్తుతం అమలు కావడం లేదన్నారు. ప్రమాదంలో గాయపడిన లేదా మరణించిన కార్మికులకు ఇచ్చే బీమా, వైద్య సదుపాయాలను కూడా కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు, ఉపాధి హామీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అంటే 2.5 లక్షల కోట్లు కేటాయించారు సంవత్సరానికి. కానీ మోడీ ప్రభుత్వం 86,000 కోట్లు మాత్రమే కేటాయిస్తుంది. మేము అడిగిన దానికన్నా 1 ఇస్తుంది. ఇది కూడా భవిష్యత్తులో ఇవ్వదట. ఎందుకు దండగా? ఈ పథకం ఉంటే దండగా మారిన పథకం పని చేయకుండా వీళ్ళు సోమరులుగా తయారవుతున్నారు. కాబట్టి ఈ పథకాన్ని గ్రాడ్యువల్ గా ఎత్తేస్తాము అని మోడీ, బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు అదే చెప్తున్నారు, వైసీపీ అదే చెప్తుంది. వీళ్ళ డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, రైతులకి మాత్రం వీళ్ళు పనిచేసి పెట్టాలట. దాన్ని వ్యవసాయాన్ని అనుసంధానం చెయ్యండి అని వీళ్ళు చెప్తున్నారు. చాలా దుర్మార్గం. మేమేమంటున్నామంటే మీరు గనక వ్యవసాయం చేయలేకపోతే మీ భూమిని కూలీలకు ఇవ్వండి, కూలీలు ఆ భూమిని సాగు చేస్తారు. ఇప్పుడు అంతా చూడు, ఉపాధి కూలీలు హాయిగా ఉన్నాను, ఆ హాయి ఏదో మీరు అడుగువచ్చండి. ఈ ప్రభుత్వం మాత్రం ఈ రకంగా కూలీల పట్ల కాకుండా రైతుల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుంది. ఈ పేరు మార్చడమే కాదు, కొత్త చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మేము ధర్నాలు చేస్తాం. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు జన్మదిన వేడుకలను యువనేత మజ్జి సిరిశాస్త్ర ఆధ్వర్యంలో విజయనగరం పట్టణంలోని వైష్ణవ వీధిలో గల డెఫ్ అండ్ డబ్ స్కూలులో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం స్కూల్ పిల్లల మధ్య కేక్ కటింగ్ చేసి పిల్లలందరికీ అందించి స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం పిల్లలతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాప్రతినిధుల పుట్టినరోజు వేడుకలలో భాగంగా ఈ విధంగా ప్రత్యేక అవసరాలున్న పిల్లల మధ్య గడపడం ఆనందంగా ఉందన్నారు. కురసాల కన్నబాబు మరెన్నో ఉన్నత పదవులు పొంది ప్రజలకు సేవలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్నశ్రేణి సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోరవాసు డిమాండ్ చేశారు. మంగళవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో తమ ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని మాట ఇచ్చారంటూ గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తామని హామీ ఇచ్చి నేటికి సంవత్సరం కావస్తున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతని మోసం చేస్తున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగాలు లేక గంజాయికి, మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు చరణ్, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ప్రకృతి సహజ సిద్ధమైన మన్యం జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి సర్పంచ్కు ఉందని, ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధి పరచాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సర్పంచ్ల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన్యం జిల్లా ప్రకృతి వరప్రసాదమని, స్వచ్ఛమైన గాలి, నీరు ఇక్కడ పుష్కలంగా లభిస్తుందన్నారు. ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్యం వలన గాలి కూడా కలుషితమైందని, అక్కడ నివసిస్తున్న వారు గాలి పీల్చాలంటే గాలి సెంటర్లకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. మన్యం జిల్లాలో ఉన్న వారికి అసలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశమే లేదని పేర్కొన్నారు. మన్యం జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని, వాటిని ఇంకా అభివృద్ధి చేయాలని, జిల్లాకు పర్యాటకంగా విదేశీయులు కూడా వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రతి పల్లె, గ్రామం ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా మార్చాల్సిన బాధ్యత పంచాయతీ సర్పంచులదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖాధికారులు, పంచాయతీ అధికారులు, జిల్లాలోని అన్ని గ్రామాల పంచాయతీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా సాధ్యమైన ప్రయత్నం చేస్తాను. నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మిగతానే మనం చదువుకోవాలా, మొహం గడపాలి, ఇవన్నీ మళ్ళీ కలిపాం. ఊరికే చీకడుకోవడం అంటే అంతకుముందు కూడా తెలుసు కదా మనకి, కొత్తగా ఏముంది అంటారని కొంచెం దానికి పాలిష్ చేసాం. కానీ నిజానికి దాని లక్ష్యం ఏంటంటే చీకడుకోకపోతే భోజనం పెట్ట ఇంతే ముస్తాబు అంటే. కానీ మీరు నమ్మరు, నేను స్టాటిస్టిక్స్ తీసాం. మనం ప్రతి నెల మనకి 2,000 మంది పిల్లలు స్కూళ్ళల్లో అనారోగ్యం నంబర్ నమోదయ్యేది మా దగ్గర. 2,000 మంది ప్రతి నెల కడుపు నొప్పు, చర్మం మీద నవ్వులు రావడము, రకరకాల కారణాలతో వచ్చేది. నవంబర్ నెల చూస్తే అది 400 తగ్గిపోయింది. 2,000 నుంచి 400 తగ్గింది. అంటే ఇంకా కొంతమంది కడుక్కోవట్లేదు శుభ్రంగా. ఒక పూట కడుక్కోకపోయినా చాలు మళ్ళీ అనారోగ్యం వస్తుంది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, ప్రతిరోజు మీరైనా నేనైనా కూడా ఏది తినాలన్నా, ఇప్పుడు ఏదో స్నాక్స్ ఇచ్చారనుకోండి, బిస్కెట్ ఇచ్చారనుకోండి. విజయనగరంలోని శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యులు మాట్లాడుతూ నేటి నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరుగుతాయని వివరించారు. ధనుర్మాసంలో ప్రతిరోజు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందని, ఈ మాసంలో అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని చెప్పారు. భోగి రోజుతో ధనుర్మాసం ముగుస్తుందని, అదే రోజున గోదా రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నామని చెప్పారు. భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాచితపక్షం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. జయ శ్రీమన్నారాయణ.
జై వికలస మహర్షి నమః. విశేషమైనది ఈ ధనుర్మాస వ్రతం. విశేషమైన యొక్క ధనుర్మాసం ఈరోజు 16వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12:55 నుండి సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశంతో ధనుస్సంక్రమణం ప్రారంభమవుతుంది. విశేషమైన ఈ కాత్యాయని వ్రతం గోదాదేవి తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ 30 రోజులు 30 ఉపవాసాలను పఠిస్తూ గోపికలందరినీ లేపుతూ తాను ఆ శ్రీకృష్ణ భగవాన్ని సేవిస్తూ తాను తరించి అందరినీ తరింపజేసిన విశేషమైనది ఈ యొక్క ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం ఈరోజు 16వ తారీఖు ప్రారంభమై 14వ తారీఖు జనవరి 2026వ సంవత్సరం బుధవారం భోగితో ఈ కార్యక్రమం గోదారంగనాథ కళ్యాణంతో కార్యక్రమం ముగుస్తుంది. విశేషమైనది ఈ యొక్క ధనుర్మాస వ్రతం. ముఖ్యంగా పెళ్ళి కావలసిన వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో పాల్గొని అమ్మవారిని తెల్లవారుజామున 5 గంటలకే దేవాలయం తెచ్చి స్వామివారికి విశేషమైన సుప్రభాతం, తదుపరి తిరుప్పావై పాసురపట్నం ఏకాంతంగా స్వామివారి ఆలయంలో జరిపించిన తర్వాత భక్తులందరిచే ఇక్కడ సామూహికంగా మన భక్త బృందం, మన గోష్ఠి వారిచే, బాలాజీ మహిళా సమాజం వారి బృందం వారిచే నిత్యము కూడా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా విశేషమైన విష్ణు సహస్ర పారాయణ, తిరుప్పావై పాసురపట్న పారాయణ, తదుపరి సామూహిక గోదాదేవి కుంకుమార్చనలు జరిగిన తర్వాత అమ్మవారిని ఇక్కడికి చేరిన గోపికలందరూ, ఇక్కడికి చేరిన భక్తులందరూ కూడా అమ్మవారిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి విశేషంగా ఈ యొక్క ధనుర్మాస వ్రతం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ముఖ్యంగా వివాహం కావలసిన వారు, వివాహం కోరుకునేవారు, అదేవిధంగా సత్సంతానాన్ని కోరుకునేవారు ఏది కోరుకున్నా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఆ గోదాదేవి గోపిక వేషధారి అయి తాను తరిస్తూ 30 రోజులు 30 ఉపవాసాలు పట్టిస్తూ అందరినీ మేల్కొలిపి ఈ వ్రతాన్ని విశేషంగా ఆచరింపజేసింది. భక్త మహాశైలు కూడా విచ్చేసి 30 రోజులు విశేషంగా జరిగే ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో పాల్గొని అమ్మవారిని సేవించి విశేషంగా తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోస్టాఫీసులో డిపాజిట్లు చేసిన కోట్లాది రూపాయలు మాయం కావడంతో పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులు బైఠాయించి ఉద్యోగులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 6 నెలల క్రితం 33 ఖాతాలలో 2,78,00,000 మాయమయ్యాయని తెలిసినట్లు బాధితులు చెబుతున్నారు. అప్పటి నుండి అధికారులకు మొరపెట్టుకుంటున్నా మాయమాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్ నెలలో పోస్టల్ అధికారులను సంప్రదిస్తే 15 రోజుల్లో తమ డబ్బును తమకు చెల్లిస్తామని అధికారులు చెప్పారని, 45 రోజులు గడుస్తున్నా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బుకు తమకు ఇప్పించే వరకు పోస్టాఫీసును తెరవడానికి వీల్లేదని బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఖాతాదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో బాలలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అన్నారు. మంగళవారం విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలోని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎసెన్షియల్ ఇంటర్వెన్షన్ స్కిల్ వర్కింగ్ విత్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ అనే కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై అత్యాచారాలు చేసిన వారిపై పోక్సో చట్టం అమలవుతుందని, అలాంటి లైంగిక దాడులు జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయించాలన్నారు. భయంతో ఎవరికీ చెప్పకుండా ఉండకూడదని చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి ఫోన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాకోడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిల, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. అయితే చైల్డ్ సెక్స్ అబ్యూస్ కేసెస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్ వరల్డ్లో చైల్డ్ సెక్స్ అబ్యూస్తో బాధపడుతున్న విక్టిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో పర్టికులర్గా మన ఇండియాలో నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడాను ఒక కమిటీ ఫామ్ చేసింది. కమిటీలో ఎస్పెషల్లీ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సైకాలజిస్టులను తీసుకొని పోక్సో యాక్ట్ గురించి అండ్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ అంటే ఆ విక్టిమ్స్ పిల్లలకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద అయినాక ఈ చైల్డ్ సెక్స్ అబ్యూస్ వల్ల వాళ్ళు విక్టిమైజ్ అవ్వకూడదు అనేసి ఒక చిన్న ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు మండల్ లెవెల్లో రెస్పాన్సిబుల్ పర్సన్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అండ్ ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు పిల్లలతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే స్కూల్ టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పిల్లలతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే లోకల్ లీడర్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళే సూపర్వైజ్ చేస్తారు. వారందరికీ కూడాను ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల పిల్లలతోటి వీళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు చైల్డ్ సెక్స్ అబ్యూస్ గురించి
పిల్లలతో కమ్యూనికేట్ చేసి పిల్లల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి మెంటల్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చేలాగా ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి ఈరోజు విజయనగరం మండల పరిషత్ కార్యాలయంలో పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించి ఈరోజు అవేర్నెస్ క్యాంప్ అవుట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే టీం వర్క్ చేసేటప్పుడే ఏ కార్యక్రమాలైనా సక్సెస్ అవుతాయి. అటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు సమాజంలో ఒక మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు అందులో భాగంగా పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించి చూస్తే ప్రపంచంలో ఈరోజు ప్రతిరోజు 8 మంది పిల్లలు ఉంటే ఒకరు వేధింపులకు, లైంగిక వేధింపులకు ప్రతి నిమిషం గురవుతున్నారు. ఈరోజు 370 మిలియన్ల పిల్లలు ఈ ప్రపంచంలో లైంగిక వేధింపులకు ఇప్పటి వరకు గురయ్యారు. ఇది రాను రాను ఈ సంఖ్య పెరుగుతుంది కనుక ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ లైంగిక వేధింపులు ఆపాలని ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా దీని మీద సీరియస్గా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 2012లో పోక్సో చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా దీనిపై అవగాహన లేకపోవడం, ఈ చట్టం సరిగా అమలు కాకపోవడం వలన కూడా ఈరోజు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనుక దీనిపై మరింత అవగాహన పెంచడం కోసం ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని చేపడుతున్న మైనింగ్ వలన తమ గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయని, వాటి కాలుష్యం వలన పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చినగొడవ, పెదగొడవ, కొంకిడివారం, గదపవలస గ్రామస్తులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ ఫిర్యాదుపై స్పందించి మంగళవారం పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి మైనింగ్ ప్రాంతాన్ని, చుట్టుపక్కల గ్రామాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అక్రమ మైనింగ్ చేస్తున్న అత్యం మైనింగ్ను వెంటనే నిలిపివేసి కాలుష్యం నుంచి తమ గ్రామాల ప్రజలను, రైతులను ఆదుకోవాలని కోరారు. మైనింగ్ కోసం యాజమాన్యం చెరువులను కూడా కబ్జా చేశారని, జంజోవతి కాలువను కప్పివేసి అనుమతి లేని ప్రాంతంలో కూడా మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తమ పంటలు పండక నష్టపోతున్నామని ఎంఆర్ఓకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని, తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చెరువులోనికి అండ్ అట్ ద సేమ్ టైం మనం వస్తున్న మెయిన్ రోడ్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ మెయిన్ రోడ్. దట్ ఈస్ ఇలా ఉంది మేడం. ఇలా ఈ ఇండో ఇక్కడ ఇలా ఈ డాటెడ్ లైన్ ఉంది కదా మేడం, ఈ ఫుట్ ఆఫ్ ఫీల్డ్ నుంచి ఇలా దట్ ఈస్ మై గార్డెన్, మ్యాంగో గార్డెన్ మేడం. బై ద సైడ్ ఆఫ్ మై గార్డెన్ దేర్ ఇస్ బిగ్ పిట్. దిస్ ఎడిషనల్ మేడం 50 to 60 feet depth ಆಗಿದೆ. This water is going in this water and this సొంత భూమిలో 2098లో టేకు తోట, మామిడి తోట వేయడం జరిగింది. మేము తోట వేసిన తర్వాత మా చినగొడవ గ్రామ పరిధిలో ఉన్న 219 సర్వే నెంబర్లో ఒక క్వారీ లీజుకు తీసుకోవడం జరిగింది. ఎవరంటే అచ్చం మైనింగ్ పేరు మీద అచ్చం సూర్యనారాయణ, వాళ్ళ అబ్బాయి సతీష్ కుమార్, వీళ్ళ ముగ్గురు పేరు మీద క్వారీని తీసుకొని ఆ పక్కనే ఉన్న భూముల్లో లీజుకు కొనుక్కొని ఆ భూమిలో క్రషర్ పెట్టి నడిపించడం జరిగింది. దానివలన చుట్టుపక్కల రైతులు చాలా వరకు నష్టపోయినప్పటికీ కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇస్తున్నా సరే యాక్షను ఇప్పటివరకు ఎటువంటి యాక్షను లేదు. ఆ అచ్చం మైనింగ్ వలన మన చినగొడవ గ్రామం, పెదగొడవ గ్రామం, గదవలస, కొంకడవరం ఈ 4-5 గ్రామాలు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఆ అచ్చం మైనింగ్ వారు ఎటువంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా మొట్టమొదటిగా ఈ రోడ్డు పక్కన ఉన్న నెల్లివాని చెరువుని ఎంక్రోచ్ చేసి చెరువు గట్టును తొలగించి, సబటాను తొలగించి చెరువు లోపల గర్భంలో కూడా మైనింగ్ చేయడం జరిగింది. 1వ పాయింట్. 2వ పాయింట్, వీళ్ళు పక్కనే ఉన్న ఎన్నివాళ్ళ చెరువుని కూడా కబ్జా చేసి అక్కడ ఒక 10 ఎకరాల భూమి వరకు వాళ్ళు ఆక్యుపై చేయడం జరిగింది. అలాగే చింతోల్ చెరువు గెడ్ అనేసి ఒకటి ఉన్నది, ఆ గెడ్ని కూడా ఎంక్రోచ్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు మనకి పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తే మా జరిగిన కష్టాలన్నీ కూడా, ఇబ్బందులన్నీ కూడా మేడం గారికి తెలియపరచడం జరిగింది. ఇది చిన్నకుడబ విలేజ్లో ఎక్కువ ఈ మైన్స్ గురించి కంప్లైంట్ వచ్చాయి. సీఎంఓ లెవెల్ గ్రీవెన్సెస్ కూడా వచ్చాయి. కాబట్టి దానివల్ల ఎంక్వైరీ కోసం ఈరోజు ఇక్కడ వచ్చాము.
కొన్ని పాయింట్స్ చూసాము, ఇంకా కొన్ని పాయింట్స్ చూడాలి పూర్తిగా క్లారిటీ తీసుకోవడానికి. క్లారిటీ తీసుకొని ఇన్స్పెక్షన్ రిపోర్ట్ తర్వాత తగ్గ చర్యలు ఏమి ఉందో అది తీసుకో. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడే నేను చూస్తున్నాను. క్లారిటీ వచ్చిన తర్వాత అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తాను. సో ఇప్పుడు వరకు నేను కొన్ని పాయింట్స్ చూసాను. ఒకటి క్రషింగ్ ఏరియా నుంచి ఒక అప్రోచ్ రోడ్, దానిని లీగాలిటీ చూడాలి డాక్యుమెంట్ ప్రకారంగా. ఇరిగేషన్ సైడ్ నుంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, కానీ ఆన్ పేపర్ ఏమి ఉంది అని చూసి నేను తెలియజేస్తాను. పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి కామేశ్వరరావు మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం గత 30-40 సంవత్సరాలుగా పీఏసీఎస్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారికి న్యాయం చేయాలన్నారు. ఉద్యోగులందరికీ వెంటనే జీవో నంబర్ 36 అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న మధ్యంతర భృతి వెంటనే ఇవ్వాలని కోరారు. రైతుల రుణాలను ఉద్యోగుల ద్వారానే ఇవ్వాలని, విజయనగరం డీసీసీబీ పరిధిలో గల 95 పీఏసీఎస్లలో ఉన్న 300 మంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 22న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తామని, 29న రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించి 20 అధికారులకు వినతిపత్రం సమర్పిస్తామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టనున్న వివిధ నిరసన కార్యక్రమాలలో ఉద్యోగులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఆర్ సత్యారావు, జనరల్ సెక్రటరీ బి రామనాయుడు, డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కొండపల్లి వ్యాఖ్యలను ఖండించిన చిన్న శ్రీను, పేదలకు అందే వైద్యాన్ని శంషాబాద్ ఎయిర్పోర్టుతో పోల్చడం శోచనీయమని వ్యాఖ్య. పార్వతీపురంలో పంచాయతీ సర్పంచులతో సమీక్షించిన కలెక్టర్ ప్రభాకర్, ప్రతి పల్లెను ప్లాస్టిక్ రహితంగా మార్చాల్సిన బాధ్యత సర్పంచులదేనని స్పష్టీకరణ. విజయనగరంలో తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన నిర్వహించిన పీఏసీఎస్ ఉద్యోగులు. ఈ నెల 29న బెజవాడలో జరిగే మహాధర్నాలో ఉద్యోగులు పాల్గొనాలని పిలుపు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.